నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? అవునమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. యాజ్ యూజువల్ మీరు చాలా మంచి మంచి హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఎంతో మంది మీ వల్ల లబ్ధి పొంది హ్యాపీగా ఉన్న వ్యూవర్స్ ఉన్నారు చాలా మంది. సో వాళ్ళ తరపున ఇంకో క్వశ్చన్. ఈ జనరేషన్లో మేజర్ ప్రాబ్లం అసలు ఏజ్ తో సంబంధం లేదు. చిన్న చిన్న పిల్లల నుంచి చూస్తున్నాము ఐసైట్ ప్రాబ్లం. పెద్దవాళ్ళకి ఉంది, చిన్న చిన్న పిల్లలకి. ఈ స్క్రీన్ టైం వల్ల ఇంతకుముందు అంటే ప్లే గ్రౌండ్స్ కి వెళ్ళి ఆడుకునే వాళ్ళు పిల్లలు. ఇప్పుడు అందరూ కూడా ఐప్యాడ్స్ పట్టుకోవడము, ఫోన్స్ పట్టుకోవడము, ఏదో ఒకటి చూడడము, స్క్రీన్ టైం అనేది ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఐసైట్ ప్రాబ్లం కూడా ఎక్కువ అయిపోయింది. సో ఈ ఐసైట్ ప్రాబ్లం పోవడానికి, కంటి చూపు మంచిగా అవ్వడానికి ఏమైనా రెమెడీస్ చెప్తారు? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాము. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు చిన్న వయస్సులోనే అన్ని అవయవాల కంటే, అన్ని ఇంద్రియాల కంటే ముఖ్యమైనటువంటి ఈ కన్ను ఏదైతే ఉందో కంటికి సంబంధించిన జబ్బుల బారిన పడేటువంటి దుస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి దాపురించిందమ్మా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము, శోచనీయమైనటువంటి విషయం. సో స్క్రీన్ టైమింగ్స్ ఎక్కువ ఉండడము, అదేవిధంగా చిన్న వయసులోనే పిల్లలకి మోర్ దెన్ ద యూజువల్ వాళ్ళకు తగినంత కాకుండా వాళ్ళకు శక్తిని మించినటువంటి పద్ధతిలో వాళ్ళకు కంటి మీద ఒత్తిడి పడేటువంటి పనులు మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా చేయించాల్సినటువంటి పరిస్థితులు రావడము, తర్వాత నిద్ర తక్కువగా ఉండడము, పోషకాహార లోపం, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల మరి చిన్న వయస్సులోనే మరి కంటికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయమ్మా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడమ్మా. మీరు ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పిల్లలు ఉన్నట్లయితే, అంటే ఇన్ ది సెన్స్ ఒక సెక్షన్లో 100 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ సెక్షన్లో దాదాపు ఒక 20 మంది లేదా 30 మందికి స్పెట్స్ ఉంటాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ గురించి చెప్తానమ్మా. కాలేజ్ వదిలేసేయండి, పెద్దోళ్ళ గురించి వదిలేసేయండి. అంటే చిన్న వయసు నుంచే మరి దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట మీ ఈ యొక్క ట్రెండ్ గమనించితే ఇంత ఉండేది కాదు. ఈ రోజుల్లో మరి చిన్న వయసు నుంచే ఈ కళ్ళజోడు వాడాల్సినటువంటి అవసరం కూడా చాలా మందిలో కలుగుతున్నాము. అంటే అవగాహన లోపము, ఆరోగ్య సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా వాటి మీద సరైన కేర్ తీసుకోలేకపోవడము. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మరి చిన్న వయసు నుంచే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లోనే మరి ఆ ప్రభావం మొదలైంది. సో నిజంగా ఇవన్నీ అనుకుంటే నాకు అదే ఆలోచన వస్తుందమ్మా. ఈ విషయాలన్నీ నాకు నిజంగా తెలిసింటే కనీసం ఈ వయసు వరకు కూడా ఈ స్పెట్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండకపోనేమో అనిపిస్తుందమ్మా. సో గతం కథ, పోయిన రోజులు మనం తీసుకోలేం కదమ్మా. ఇవన్నీ తెలుసుకునేసరికి దాదాపు 65 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి ఇంక నేను చేయదగింది ఏం లేదమ్మా. లేకపోతే ముందు నాకు మరి చిన్న వయసు నుంచి వీటికి సంబంధించినటువంటి కాస్తో కుస్తో జ్ఞానం ఉన్నట్లయితే ఆ జాగ్రత్తలు తీసుకొని నేను కూడా ఈ స్పెట్స్ లేకుండా చేసుకుందాం అనిపించిందమ్మా. సో దేహధర్మంలో భాగంగా తప్పని పరిస్థితి అయిపోయింది. ఏజ్ ఫ్యాక్టర్ అమ్మా. సో దానికి అప్పుడు ఏంటి కొంచెం ఈ పరిస్థితి లేకుండా ఉండేది. సో ఏ విటమిన్ లోపం వల్ల సి విటమిన్, డి విటమిన్, అదేవిధంగా ఈ విటమిన్ లోపము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి తగినంత లేకపోవడము, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల కంటి జబ్బులు వస్తుంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో ముఖ్యంగా పిల్లల విషయం గురించి చెప్పుకున్నట్లయితే ఆకుకూరలు తినేటువంటి పిల్లలు మనం లైట్ వేసి వెతికినా కనపడేటువంటి పరిస్థితి లేదమ్మా. ఆకుకూరలు తినరు మా చాలా మంది పిల్లలు. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా పిల్లలు. కరెక్ట్ చెప్పారు మా. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బాగా తింటారు కానీ ఆకుకూరలు, కూరగాయలు తినమంటే తినరు, పళ్ళు తినమంటే తినేటువంటి ట్రెండ్ తయారైపోయింది. పేరెంట్స్ కూడా మరి ఒకరో ఇద్దరు పిల్లలు కాబట్టి ఆ మమకారం, ఆ గోము దీంతో ఏంటంటే వాళ్ళు కూడా ఒత్తిడి చేయలేకపోవడం చేత పిల్లలకి అట్నే అలవాటు అయిపోతుందమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కరివేపాకు, అదేవిధంగా ఈ కొత్తిమీర, ఇలాంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆరోగ్య స్పృహను కలిగి ఉండి పిల్లల భవిష్యత్తును గుర్తెరిగి ఖచ్చితంగా పిల్లలకు మరి ఏ విటమిన్ అటువంటి ఆహార పదార్థాలను అలవాటు చేసినట్లయితే చిన్న వయసులో కంటికి సంబంధించిన జబ్బులు రావమ్మా. కరివేపాకు మనం వంట తయారులో వండినటువంటి ఆ వండిన పదార్థాన్ని, కరివేపాకు కలిపినటువంటి పదార్థాన్ని పిల్లలు పెట్టినప్పుడు పక్కన తీసేస్తారు, అంతే కదమ్మా. సో కొంచెం కన్విన్స్ చేసి పిల్లలకు అలవాటు చేయాలమ్మా. ఏదో ఒక రూపంలో ఈ పదార్థాలన్నీ కరివేపాకు, తర్వాత ఈ మెంతి, తర్వాత ఈ మునగ, పుదీనా, ఇలాంటివన్నీ అలవాటు చేయాలమ్మా. కొంతమంది కరివేపాకు పొడి చేసుకుంటూ ఉంటారు, కారపొడి లాగా. మునగాకుతో కూడా కారపొడి లాగా చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా యూజ్, చాలా యూజ్ ఉంటుందమ్మా.
సో ఇలాంటివన్నీ పిల్లలకు వాడుకోవడం వల్ల మరి చిన్న వయసులోనే కంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. అదేవిధంగా డ్రై నట్స్ బాగా పెట్టాలి. అంటే ఇప్పుడు బాదం పప్పు ఆకారం చూసినారమ్మా, బాదాము కంటిలాగా ఉంటుందమ్మా. సో కంటి జబ్బును తగ్గిస్తుందని చెప్పేసి ఇది. అదేవిధంగా ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వాల్నట్స్ అమ్మా, వాల్నట్ బ్రెయిన్ లాగా ఉంటుంది, మన మెదడు ఎట్లుంటుందో అదే విధంగా. సో మెదడులో ఇది ఒక భాగం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాల్నట్ వాడుకోవడం వల్ల కంటికి సంబంధించిన జబ్బులు రావు. సో ప్రతిదానికి వెనక ఏదో ఒకటి ఇది ఉంటుందమ్మా, అంతరంగము, దానికి అర్థం ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి బాగా తీసుకోవాలి. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నేను చెప్పినటువంటి బదులు ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. సి విటమిన్, ఎగ్జాక్ట్లీ ఏ విటమిన్ బాగుంటుందమ్మా. తర్వాత ఈ సి విటమిన్ ఉన్నటువంటి ఈ నిమ్మరసం, ఉసిరిక బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఆరెంజ్, పొద్దుతిరుగుడు పప్పు, ఈ విటమిన్ బాగుంటుంది. ఇలాంటివన్నీ బాగా తీసుకుంటున్నారమ్మా. సో ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. మరి ఈ యొక్క కంటి జబ్బులు వచ్చినప్పటికీ కంటి జబ్బులు తీవ్ర స్థాయిలో పరిణమించకుండా, ప్రమాదకరంగా ఉండడానికి మంచి హోమ్ రెమెడీ చెప్తాను చూడమ్మా. దీనికి కరివేపాకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మునగాకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. కరివేపాకు పొడి 25 గ్రాములు, అదేవిధంగా మునగాకు పొడి 25 గ్రాములు. కేవలం ఈ 2 పదార్థాలే, ఒక 25 గ్రాములు 25 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల ఒక 50 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. ఈ 50 గ్రామ్స్ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము ఒక ఔషధాన్ని, ఇంతకుముందు మీరు చెప్పినట్టు క్యారెట్ జ్యూస్ ఉంది కదమ్మా, క్యారెట్ జ్యూస్లో కాస్త తాటి బెల్లం కానీ వేసుకొని ఇది 1 గ్రామ్ పొడి కలుపుకొని రోజు ఒక్కసారి చాలమ్మా, 2 సార్లు కూడా అవసరం. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా ముదిరి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. కాబట్టి కనీసం సంవత్సరంలో 3 మాసాలు ఈ విధంగా చేస్తున్నాం వల్ల కూడా కంటికి చాలా రక్షణ కలుగుతుందమ్మా. సూపర్, చాలా ఈజీ రెమెడీ చెప్పారు. అందరికి అందుబాటులో కూడా ఉంటుంది, చాలా యూస్ఫుల్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ ఒక్క రెమెడీయే కాదు, ఆయన చెప్పమంటే కోకొల్లలు చెప్తారు. సో అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటి, మీకేం కావాలి అనేది కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఇంకా డాక్టర్ గారిని మరిన్ని టాపిక్స్ అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే.